హాయ్ అండి, మీతో స్నేహ మీ కళ్యాణి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పేది ప్రతిదీ వినండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. చిన్న కథలా నేను చెప్తాను, వినండి. అప్పుడు రాత్రి 7:45 అయ్యింది. ఆ రోజు ఎక్కువ పని భారంతో ఆఫీసు నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాము. ఎంత చిరాకుగా కూడా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఏదో గట్టిగా కట్టేసినట్టు తీవ్రంగా నొప్పి మొదలయ్యింది. ఆ నొప్పి అలా భుజాల వరకు, ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతుంది. అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు. హాస్పిటల్కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు ఉంది. కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది. ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు వెంటనే ఇచ్చే సిపిఆర్ చికిత్స గురించి తెలిసినా ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరేం చేయాలి? ఇటువంటి సంకట పరిస్థితుల్లో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చు? చాలా అద్భుతం. డాక్టర్ గీతా కృష్ణస్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం. అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది. నేను చెప్పిన విధానాన్ని వినండి. ఈ క్లిష్టమైన గడియలలో గుండె కొట్టుకోవడంలో లయ తప్పుతుందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి మనకు ఇంకా ఓ 10 సెకండ్ల సమయం మాత్రమే మన చేతిలో ఉంది. మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ఈలోగా అలాంటి ఆ 10 సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క దగ్గటం మాత్రమే. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే. అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతూ ఉండాలి. ఒకసారి ఊపిరి పీల్చుకొని దగ్గటానికి 2 సెకండ్ల చొప్పున కేటాయిస్తూ బాగా లోతు నుంచి ఒకవేళ కఫం ఉన్నట్లయితే అది బయటకు వచ్చేటట్టు ఎలా దగ్గుతామో అంత ఉధృతంగా ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకు దగ్గుతూనే ఉండాలి. అలా ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మామూలుగా కొట్టుకోవడం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయపడుతుందంటే, మనం గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు మన ఊపిరితిత్తులు ప్రాణవాయువుతో ఆక్సిజన్ పూర్తిగా నిండి గుండె మీద ఒత్తిడి తెచ్చిపెడుతుంది. అది ఒత్తిడి వల్ల గుండెలో ఉన్న రక్తనాళాలు స్పందించి మరలా సరి అయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి గుండె కొట్టుకోవడంలో లయ మరలా యథాస్థితికి చేరుకోవటానికి తోడ్పడుతుంది. అంటే చికిత్స అందే లోపల మనమే ప్రథమ చికిత్స చేసుకుంటూ ఇలా ప్రాణాలు నిలుపుకుంటున్నామన్నమాట. ఇటువంటి ఉపయోగకరమైన సమాచారము మనకు ఎంతమందికి అందించగలము? అందులో కొంతమందికైనా ఇది ఉపయోగపడి వారి ప్రాణాలు నిలిపిన వారి అవుతాము. హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు. అందువల్ల మనము రోజు పంపించే ఏ సమాచారాన్నైనా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అది ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. అందువల్ల మనము రోజు పంపించే ఏ మెసేజ్ అయినా, ఏ వీడియో అయినా ఇది కూడా కలిపి పంపించినట్లయితే పరోక్షంగానైనా ఎందరికో సహాయపడిన వాళ్ళము అవుతాము. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది అందరూ పాటించండి. ఇది మీకు తెలిసిన విషయం కావచ్చు, కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.